కాకా ఇల్లు కొంటా అంటే ఇవన్నీ రేపు వస్తావా చూపిస్తా. మనకు తెలిసినోళ్ళదే కాకుంటే 10 అటో ఇటో అవుతుంది కానీ కొత్త కాలనీ సీసీ రోడ్లు పడుతున్నాయి, మోరిల్స్ తేస్తున్నారు, అన్ని పర్మిషన్లు ఉన్నాయే, నువ్వేం ఫికర్ చేయకు. హే గవన్నీ ఎట్లయినా ఉంటాయి కానీ హైడ్రా పర్మిషన్ ఉందో లేదో ఫస్ట్ గజ్ చెప్పు. నీ అవ కొత్తగా హైడ్రా పర్మిషన్ అంటే వెందే? అవునరా బాయ్, పైసలు పడేస్తే అల్కగా సంతకాలు పెడతారు, ఆటెన్క బుల్డోజర్ దిగితే ఎవరిది జిమ్మేదారి? అది చెరువు ఎఫ్టీఎల్లో బఫర్ జోనో పార్కు జాగో ఫస్ట్ తెలుసుకో, గప్పుడు 10 రూపాయలు ఎక్కువైనా పెడతా సరేనా అంటూరట. హౌ మళ్ళా హైడ్రా అంటే ఆ మాత్రం అదురుండాలే. మా పార్టీ వాళ్ళైనా ఇడ్సము, మా ఇంటి వాళ్ళైనా వదలము. రూల్స్ తప్పి కడితే బంగ్లాలైనా ఫామ్ హౌస్ అయినా బరాబర్ కూల్చుడే అని మళ్ళొక పారి కులం కుల్లా చెప్పిండు సీఎం సారు. గండిపేట ఏరియాలో ఫస్ట్ వడగొచ్చిందే కాంగ్రెస్ లీడర్ పల్లం రాజుది అన్నాడు. చెరువుల గురించి హరీష్ రావు గారికి బగ్గెరక, ఆయనను పెద్దగా కమిటీ చేద్దాము, ఎవలేందో ఎరకైతుంది. కేటీఆర్ ఫామ్ హౌస్ సంగతి బయట పెట్టినందుకే అప్పట్లో నన్ను అరెస్ట్ చేసిరని యాద్ చేసుకున్నాడు. ఆడ ఇయ్యాల మళ్ళొక మల్క సర్వే జరిగింది. నాలా మీద బంగ్లా కట్టిరని నిన్న తేలితే రెండో పారి ఇంకింత మంది వచ్చి మొత్తం తీసుకున్నారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న సర్కార్ వాళ్ళు గింత సీరియస్ ఉండే వరకు కబ్జాలు చేసి కాలేజీలు ఫామ్ హౌస్లు బంగ్లాలు కట్టుకున్న వాళ్ళు హైకోర్టుకు ఉరుకుడు కులగొట్టద్దని ఈ వారంలోనే 200కు మీద పిటిషన్లు వేసిరంటే చూడుండ్రిగా. మన మల్లారెడ్డి సారు అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి సార్ కాలేజీలకు నోటీసులు అందినాయి. ఇయ్యాలనే 8 ఎకరాల 24 గుంటలు అమ్ముకొని అందాల కాలేజీలు కట్టిండ్రాట. ఏ రోజులలో మీరు గులగొడతారా, మేమే జేసీబీలు దించాలన్న ఆలోచన చేసుకోమని జరంత టైం ఇచ్చిండ్రు. ఎమ్మటే హైకోర్టుకు పోయిండ్రు. ఇక వెంకటాపురంలో నాడెన్ చెరువు మింగిరని పల్లా రాజేశ్వరరెడ్డి కాలేజీల మీద కేసాయే, సలకం చెరువును కబ్జా చేసిరని అక్బరుద్దీన్ సార్ కాలేజీల మీద కంప్లైంట్లు వచ్చే. మరి ఈవెన్ కొడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ని అడిగితే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ నడుస్తుంటుంది. ఇప్పుడు దాన్ని మేము ఎఫ్టీఎల్ కోసం అని చెప్పి అక్కడ బిల్డింగ్ కాలేజీలు కూల్చేస్తే కనుక వాళ్ళ అకాడమిక్ కెరీర్ డిస్టర్బ్ చేయకూడదు అనే దాన్ని కూడా చూస్తాం. అందువల్ల వాళ్ళకు కొంత టైం ఇస్తాము. ఎవరైతే కాలేజెస్ కానీ వీళ్ళు ఉన్నారో మస్తు కేసులు వస్తుండే వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలున్న 13 చెరువుల కబ్జా వివరాలు పంపురని కలెక్టర్కి ఆర్డర్ వేసింది హైకోర్టు. తెచ్చుకున్న తెలంగాణను గిట్లా తెలరు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేసిరు కామ్రేడ్లు. అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకపోతే అప్పుడు మున్సిపల్ మినిస్టర్ అరెస్ట్ ఇమీడియట్ కేసులు బుక్ చేయాలి. ఆ శాఖ మంత్రులే, వాళ్ళకి తెలియకుండా పర్మిషన్లు ఎట్లా ఇస్తారు వీళ్ళు? మా కాడ కూడా కబ్జాలు అవుతున్నాయి, హైడ్రా అసొంటిది పెట్టురని అన్ని జిల్లాలకు వెళ్ళి డిమాండ్లు వస్తున్నాయి. అలా ఎవరి అయినా కూల్చుడే అని కొద్ది సీఎం సార్ అంటుండే వరకు ఎందరు ఆదుకుంటున్నారో పో.